మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. గాజుల రామారం ఏరియాలోని షిరిడి హిల్స్ కాలనీలో జయశ్రీ అనే ఓ యువతి తన భర్త అత్తమామల నుంచి పోరు భరించలేకపోతున్నాను, వాళ్ళ అరాచకం తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళ హింస నా వల్ల కాదు అంటూ ఈరోజు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఆమెకు లక్కీలీ చాలా మంది మహిళా సంఘాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, ఏంటి ఆ హింస, ఎందుకు అంత బాధపడుతూ ఆవిడ ఈరోజు ఒక ఎంప్లాయీ అయి ఉండి కూడా ధర్నాకు దిగాల్సినటువంటి రోడ్డు మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెను అడుగుదాం. అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు మీ మ్యారేజ్ అయింది, ఏం జరిగింది, ఏడవకండి. 23లో మ్యారేజ్ అయింది మేడం. ఆగస్ట్లో మ్యారేజ్ అయింది. 1 ఇయర్ అయింది మేడం మ్యారేజ్ అయ్యి ఇక్కడ ఉన్నాను. 2 మంత్స్ బాగానే ఉన్నారు మేడం. తర్వాత 2 మంత్స్ తర్వాత జాబ్ చేయి అని స్టార్ట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ అందరూ. నేను అప్పటికి చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జాబ్ చేయను, కొంచెం నేను ఇప్పుడే కదా మీ ఫ్యామిలీకి వచ్చాను, మీరంతా మీతో ఉండాలి తెలుస్తుంది కదా అన్నాను. కానీ లేదు, నువ్వు జాబ్ చేయాల్సిందే, జాబ్ చేయాలి, మనకు చాలా అప్పులు ఉన్నాయని నన్ను వేధించేవాళ్ళు. ఈ బిల్డింగ్ వాళ్ళదే మేడం. మేము ఫస్ట్ అక్కడ ఉండేవాళ్ళం, అమీర్పేటలో ఉండేవాళ్ళము. అమీర్పేటలో నుంచి ఎందుకు వచ్చేసారంటే అది కూడా వాళ్ళదోనే మేడం. అమీర్పేటలో నుంచి ఎందుకు వచ్చేసామంటే మా అన్నకి యాక్సిడెంట్ అయింది. మా అన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇంటికి వెళ్తాను అని అన్నాను. అంటే ఎందుకు ఇంటికి వెళ్తావు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, మీ అన్నకి యాక్సిడెంట్ అయితే అన్నట్టు నా మీదకి వచ్చి వాళ్ళ డాడీ కొట్టడానికి వచ్చాడు నా మీదకి. వాళ్ళ డాడీ వాళ్ళ అబ్బాయి కొట్టడానికి వచ్చారు. నేను అప్పటికి అంటున్నాను, మా అన్నకి నేను ఊరికే ఏం వెళ్ళట్లేదు కదా, మా అన్నయ్యకి బాగాలేదని యాక్సిడెంట్ అయిందని వెళ్తున్నాను కదా, ప్రణామ్ హాస్పిటల్లో సర్జరీ జరుగుతుంది మేడం. నెక్స్ట్ డే యాక్సిడెంట్ అయ్యి అప్పుడు ఊరికే నేనేం వెళ్ళట్లేదు కదా అని అంటే వాళ్ళు అసలు వినలేదు. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, ఇంట్లోనే ఉండాలి అంటే లేదు నేను వెళ్తున్నాను అంటే నా మీద కొట్టడానికి వచ్చి ఇంకా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. అప్పుడే ఇంకా రావద్దు, వచ్చావంటే మా అన్నం తింటూ నువ్వేంటే ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి కొన్ని బూతులు తిట్టారు మేడం. అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారు నా మీద. ఒక అమ్మాయి అని కూడా చూడకుండా బూతులు తిట్టేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా. నన్ను తిట్టి బయటకు పంపించేసి నువ్వు ఇంకోసారి మా ఇంటికి రావద్దు అని చెప్పి డోర్ వేసేసారు. అసలు ఎలా అంటే మేడం, తిండి కూడా సరిగా పెట్టరు మేడం వీళ్ళు నాకు. నేనే సంపాదించి నేను డబ్బు ఇస్తే కూడా అది వాళ్ళు పెట్టుకొని మళ్ళీ నాకు తిండి పెట్టడానికి కష్టపడతారు. సరే నేను తెచ్చుకొని తింటుంటే కూడా ఎందుకు తింటున్నావు, మొత్తం నా టీమ్స్, నేను జాబ్ చేస్తే కూడా నా మైక్రోసాఫ్ట్ టీమ్స్, నా మెయిల్ ఐడీస్ అవన్నీ కూడా చూసేవాళ్ళు అన్నమాట. ఇంకా ఎలా అంటే రోజు ఒక స్పై లాగా బిహేవ్ చేసేవాడు. ఫోన్లు చెక్ చేయడాలు, ఒక స్పై లాగా బిహేవ్ చేసేవాడు, ఒక సైకో లాగా, నైట్ అయితే ఒక సైకో లాగా బిహేవ్ చేసేవాళ్ళు. మళ్ళీ నాకు పిల్లలు కావాలి సైకో లాగా వచ్చి నా మీద పడేవాడు మేడం. అందుకని నేను న్యాయం కోసం వచ్చాను మేడం. వాళ్ళ మమ్మీ వాళ్ళంతా నన్ను బూతులతో తిట్టేవాళ్ళు మేడం, కొట్టేవాళ్ళు. ఈ అబ్బాయి కొట్టేవాడు, కాలుతో తన్నేవాడు నన్ను. సరిగా తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. నేను స్నానం చేయడానికి వెళ్తే గీజర్ ఆఫ్ చేసేవాళ్ళు. నేను ఒక రోజు ఏం చేశానంటే మేడం, దోశ పోసుకుందామని వెళ్ళాను మేడం. వెళ్తే దోశ పిండి మొత్తం పులిచిపోయి పాడైపోతే బయట పడేశారన్నమాట. ఆ వాషింగ్ మిషన్ సింక్లో ఉన్న తీసి ఎందుకమ్మా బాగుంది కదా అదే దోశలు పోసుకొని తిను అని చెప్పి అనేవాళ్ళు మేడం. అదే తినిపించేవాళ్ళు మేడం నాకు. ఇప్పుడు సండే అయితే ఏదైనా చికెన్ ఏదైనా తెప్పించుకోవాలి అంటే అంతంత డబ్బులు మా దగ్గర లేదమ్మా, మేము అంత తెప్పించుకోము అని చెప్పేవాళ్ళు మేడం. వీళ్ళందరికీ మూల కారణం ఒక ఆమె ఉంటుంది మేడం, ముసలావిడ. ఆమె వీళ్ళందరినీ ఇది చేస్తూ ఉంటుంది, ట్రైన్ చేస్తూ ఉంటుంది. మీరు ఇలా ఉండండి అంటే ఇంట్లో ఆడవాళ్ళంతా ఎలా అంటే వాళ్ళ కాళ్ళ కింద పడుండాలి. ఆడవాళ్ళు అంటే వీళ్ళకి చులకన మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద పడుండాలి, మేము ఏది చెప్తే అది వినాలి, నా కింద పడుండాలి అని వాళ్ళకి చులకన మేడం. ఇప్పుడు మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళకూడదు, అమ్మ నాన్న ఇంటి నుండి ఏదైనా తెస్తే మాత్రం వెళ్ళొచ్చు. ప్రతి సంవత్సరం పండగకి ఏదో ఒకటి మా అమ్మ నాన్న పంపిస్తూనే ఉన్నారు మేడం, గోల్డ్ సిల్వర్ అవి ఇవన్నీ పంపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నా 3 lakhs నా శాలరీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చాను మేడం. ఇప్పుడు అవి ఇవ్వమంటే నేను నీకే ఖర్చు పెట్టాను అంటున్నాడు. సరిగా తిండి కూడా పెట్టినవాడు నాకేం ఖర్చు పెట్టాడు. చిట్టీలు కట్టుకోవాలి, వాళ్ళ కారు ఈఎంఐ నేను ఎందుకు కట్టాలి మేడం? వాడి కారు కొనుక్కొని తిరిగితే నేను ఈఎంఐ కట్టాలా వాడి కారుకి? నాకు సరిగా తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. ఎక్కడో చిట్టి వేసుకొని వాళ్ళ పేరు మీద నా పేరు మీద చిట్టి వేసుకొని నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు నా అదే డబ్బులు నాకు ఇమ్మంటుంటే ఆ చిట్టీయే లేదు, డబ్బులే లేవు, నీకోసమే మేము ఖర్చు పెట్టింది అని మాట్లాడుతున్నారు. ఇచ్చాం మేడం, 5 లక్షలు ఇచ్చాం మేడం, 5 లక్షలు ఇచ్చాం మేడం. ఇంకా గోల్డ్ సిల్వర్ 30 లక్షల దాకా ఇచ్చాం మేడం. అన్ని పెళ్లి అవన్నీ చేసాము. మొత్తం 50 లక్షల దాకా ఖర్చు అయింది మేడం. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది మేడం. 490 కేసు కూడా పెట్టాను మేడం. 490 పెడితే కూడా వాళ్ళకి ఏమి ఇది లేదు మేడం. మళ్ళీ ఏమంటున్నారంటే వస్తే కూడా యుఎస్ పోవడానికి చూస్తున్నాడు,
ఇప్పుడు మధ్యవర్తులతో ఏదైనా చెప్పిస్తే కూడా చులకన వాళ్ళు ఏం చేస్తారు, ఆడపిల్లలే కదా, వాళ్ళకి ఎప్పుడన్నా పెళ్లి చేయాల్సిందే కదా, దిగి వస్తారులే కిందకి వాళ్ళే అని చెప్పి మొన్న వాళ్ళ లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది మేడం. వాళ్ళ లాయర్ కూడా కొంచెం ఇదిగా మాట్లాడి ఇంకా మేము ఇయ్యము, డబ్బులేమి ఇయ్యము అసలు మేము అన్నట్టు మాట్లాడారు మేడం. సెటిల్మెంట్కి రారు మేడం. ఒకసారి చెప్తారు మేడం, నేను ఆఫీస్లో మానుకొని వీడి కోసం వచ్చిన రోజులు ఉన్నాయి మేడం. ఒక్క రోజు కూడా రాడు మేడం, సెటిల్మెంట్కి మాట్లాడడానికి రాడు, కోర్టుకు కూడా రాడు మేడం. నేను కోర్టుకు వెళ్ళాలి ప్రతిసారి, ఒక్కసారి కూడా కోర్టుకు రాడు. కౌన్సిలింగ్స్కి వచ్చేవాడు, కౌన్సిలింగ్స్ కూడా వచ్చేవాడు కాదు. నేను ఎందుకు వేయాలి, నేనే కదా వేసింది, వాళ్ళే పిటిషన్ ఇదేసారు మేడం డైవర్స్ కేసు. సరే నాకు ఇచ్చే, నా సెటిల్మెంట్ నాకు చెయ్యి అంటే కూడా ఏమీ ఇవ్వను అని ప్రాబ్లం పడుతున్నాడు మేడం. నేనేమి ఇవ్వను. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారా? ప్రతిదీ ప్రతిదీ ఏది ఒక ఆ నైట్ జరిగింది, నెక్స్ట్ డే వాళ్ళందరి ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డిస్కషన్స్ మేడం. నైట్ ఏం జరిగింది అని డిస్కషన్స్ పెడతారు మేడం. వాళ్ళు ప్రశాంతత లేదు మేడం అసలు. వాళ్ళ తమ్ముడు ఇంకో పెద్ద సైకో. వాళ్ళ అమ్మనే మేడం మొత్తం కారణం. వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, వాళ్ళ నానమ్మ మెయిన్ కారణం. అన్ని స్లిప్పులు తీసుకొచ్చి ఇంత తప్పులు ఉన్నాయి మాకు, ఇంత తప్పులు ఉన్నాయి. నా దగ్గర నుండి జీతం తీసుకుంటున్నాడు, నాకు తిండి పెట్టాడు, మళ్ళీ ఇంకా నేను ఎక్కడి నుండి సంపాదించి ఇవ్వాలి మేడం వాళ్ళకి నేను? మళ్ళీ వాళ్ళ అప్పులంతా నేనెందుకు? అవును మరి ఇప్పుడు మా డాడీ నాకు పెళ్లి చేశాడు, నాకు అప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఎవరు కడుతున్నారు? వాళ్ళు నన్ను అడగట్లేదే డబ్బులు ఇమ్మని చెప్పి. నీకే కదా పెళ్లి చేసామని నన్ను అడగలేదే. మాకు న్యాయం జరగాలి మేడం, నాకు న్యాయం జరగాలి. నేను చాలా ఇదిగా వెళ్ళాను అబ్బాయి దగ్గరికి, 2-3 సార్లు అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. నేను పర్సనల్గా వెళ్ళి మీట్ అయ్యాను. అప్పుడు నా జాబ్ పోతుంది అన్నాడు కదా. ఇప్పుడు నా లైఫే పోతుంది, ఎవరు చెప్తాడు ఇప్పుడు నా లైఫ్కి? నీ గురించి ఆలోచించి నీ జాబ్ దగ్గరికి నేను రాలేదు కదా, నీకు అంత కాటేసి ఉన్నవాడు నువ్వు. ఇప్పుడు నాకు సెటిల్ చేయాలి కదా. ఇప్పుడు అమ్మ నాన్నతోటే ఉంటున్నారా? మమ్మీ డాడీతోనే ఉంటున్నాను మేడం. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఏమంటున్నారు? ఒకసారి అప్పుడు చెప్తారు మేడం, ఇస్తామని. రారు మేడం. తర్వాత నేను ఉద్యోగం మానుకొని, నేను అన్ని మానుకొని వెళ్తే వాళ్ళు రాడు మేడం. నేను లోన్లు కడుతున్నాను. పెళ్లి అంటే చిన్నది కాదు కదా మేడం. నేను ప్రతిదానికి నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాను. నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది మేడం. అయినా ఖర్చు ఇప్పటికీ నేను కట్టుకుంటున్నాను. తరతరాలు తినే ఆస్తి ఉంది అన్నప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైంది? 10 తరాలు తినే ఆస్తి ఉంది, ఫుల్ ఆస్తి ఉంది మేడం. వాళ్ళకి ల్యాండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. నాకు డబ్బు కాదు మేడం, న్యాయం జరగాలి. ఆ అబ్బాయికి పనిష్మెంట్ కావాలి. ఆ అబ్బాయికి ఇంకో ఆడపిల్ల నాశనం అవ్వకూడదు. నేను ఇప్పుడున్న ప్లేస్ లో ఇంకో అమ్మాయి ఉండకూడదు. వచ్చి కాళ్ళ మీద పడి చేసుకుంటా మేడం. మా ఆమె ఉంది, మా పని మనిషే ఉంది చూడ్డానికి. వచ్చి కాళ్ళ మీద పడి చేసుకున్నాడు. ఆమె విట్నెస్. బంధువులు మేడం, రిలేషన్. నేను చాలా సార్లు చెప్పి చూసా మేడం, వద్దు ఇదిగా వెళ్ళిపోదాము, నీ లైఫ్ చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటానని కూడా చాలా సార్లు చెప్పాను. అంటే ఆరగెన్సీ. ఆడపిల్ల ఏం చేస్తుంది? అది ఆరగెన్సీ. ఫ్యామిలీకి ఉంది. ఆడపిల్ల పుడితే వచ్చి చూడని వాళ్ళు ఎదవలు మేడం. మీరు మూర్ఖులు. వాళ్ళ పెద్ద పెద్దనైనా ఆడపిల్ల పుట్టిందని అమ్మాయిని కూడా వెళ్ళాడు, చూడడం కూడా చూడలేదు. ఒక 2 నెలలు వరకు. ఆడపిల్లలంటే చులకన. ఆడపిల్ల అంటే కాళ్ళ కింద ఉండాలి, వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి. అలాంటి ఆడపిల్లనైతే ఎంతన్నా చూసుకుంటారు వాళ్ళు. ఆడపిల్ల నోరెత్తి మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. వాళ్ళు పెట్టిన పాస్ పైన ఫుడ్ తినాలి, అలా ఉండాలి. అలా ఉంటే చాలు. వాళ్ళ అమ్మలింటికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ భర్తలు అలా ఇది చేసి పెట్టారు. వాళ్ళని సపరేట్ కడితే వాళ్ళు ఏడ్చిన వాళ్ళు రోజులు ఉన్నాయి మేడం. ఒకరు కాపురాలు అందులో ఏం బాగాలేదు. ఇప్పుడు ఎవరు బయటకు రారు, కానీ ఇప్పుడు నేను వచ్చాను బయటకు, అంతే. అందరూ అంతే వాళ్ళ ఫ్యామిలీస్ లో. భరించలేక వచ్చాను నేను. ఇంకా కాలుతో తన్నడాలు, హరాస్మెంట్ చేయడాలు. నేను ఇలా అన్నాను మేడం ఒకసారి మెడకి. అబ్బాయి నా మీదకి వస్తే నేను నా డిఫెన్స్ కోసం చేశాను. అది ఇప్పుడు ప్రూఫ్ పెట్టుకొని చెప్తున్నాడు. మరి నేను ఎక్కడ వెళ్ళాలి? నన్ను అరెస్ట్ చేసే ప్రూఫ్ నేనేం ఎవరికి చెప్పుకోవాలి? నాకు న్యాయం ఎలా జరగాలి? ఏంటంటే అమ్మాయి కదా, ఏం చేస్తుందని వాళ్ళకి ధీమా. ఇప్పటి వరకు వాళ్ళకి అదే ధీమా. 2 days బ్యాక్ కూడా మధ్యస్థం ద్వారా చెప్పాం మేడం, నాకు సెటిల్ చేసే, నాది నేను చూసుకుంటా, నువ్వు చూసుకో. వద్దు అన్నప్పుడు కూడా ఇద్దరికి వర్కౌట్ అవునప్పుడు వదిలేయాలి. లేదు, అలా లేదు. మీరు మాట్లాడారండి ఇప్పుడు? చాలా సార్లు మాట్లాడినాం మేడం. మేమైతే నేను నా కొడుకులాగా చూసుకున్నాను మేడం. నా అల్లుడనే చూడలేదు మేడం ఎప్పుడు. కానీ నేనైతే సార్ వాళ్ళు 2-3 సార్లు కౌన్సిలింగ్ అంతా వచ్చాడు మేడం. సారు వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి వాళ్ళు అంటే తల్లి వ్యభిచారం చేస్తుందని చెప్తాడు మేడం. అబ్బాయి అయితే నేను మా డాడీ తండ్రి తాగుపోతాడు, రోడ్ల మీద దొలుతాడని చెప్తాడు. మా ఫ్యామిలీ అట్లా కాదు మేడం.
ఎంత నీచంగా మాట్లాడతారంటే అంత నీచంగా కౌన్సిలింగ్ వస్తే భరోసా సెంటర్కి వస్తే ప్రాస్టిట్యూట్స్ అని చెప్పి తిడుతున్నాడు మేడం. అంటే వాడు ఎంత ఇదిలో ఉన్నాడు చూడండి. ఏమి చేయలేరని ధైర్యం మేడం వాళ్ళకి. ఎంత మంచిగా అడిగిన కట్నం అడిగినట్టే ఇచ్చాం మేడం. ఏ మాట లోటు చేయలేదు మేడం. పెళ్లి కూడా ఘనంగా చేసాం మేడం. అడిగింది అడిగినట్టే ఇచ్చాం. ఇప్పుడు మా అమ్మాయికి ఎంత రోడ్డు మీద నిలబడేటట్టు చేశారు మేడం. అదే చాలా బాధగా ఉంది మేడం. అందులో సొంతం మేడం, చాలా దగ్గర బంధువులు మేడం మా నాన్నగారి తరపున. ఎందుకు ఇట్లా అరాచకం చేస్తున్నారో వాళ్ళు అర్థమే కావట్లేదు. డబ్బు మేడం, డబ్బు పిచ్చి మేడం వాళ్ళకి. అసలు డబ్బే డబ్బు 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 ఏం చేసుకుంటారో ఏమో మేడం. మళ్ళీ మమ్మల్ని అంటున్నారు వాళ్ళు. ఆస్ట్రాలజీ పిచ్చి. ఆ జాతకం చూసి నీకు ఇప్పుడు పిల్లలు పుట్టారు, మీరు ఇప్పుడు కలవద్దు, జాతకాలు పిచ్చి. వాళ్ళ డాడీ చెప్తాడు మేడం మా అబ్బాయికి ఇప్పుడు కలవద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అంటే ఎప్పుడు కలవాలనేది కూడా వాళ్ళే చెప్తారు. అంటే వాళ్ళ నానమ్మ ఉన్నారు మేడం, ఆమెకి ఏం పని ఉండదు. నేను ఇలా బయట ఆఫీస్కి వెళ్ళగానే కిందకు వచ్చేస్తారు ఆవిడ. వచ్చేసి నైట్ ఏం జరిగిందిరా, ఆవిడకి అవసరమా నైట్ ఏం జరిగిందో అనేది? నీ కొడుకు నీ మనవడే చక్కగా ఉంటే అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాడికి డ్రగ్స్ అలవాట్లు అన్నీ ఉన్నాయి మేడం. వాడు ఒక ఇది సైకో వాడు. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా కంపల్సరీ వెళ్తుంటారు. మీకు చేతనైనంత సాయం చేస్తారు, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ కేసులో ఇంత దారుణమైనటువంటి గృహహింస, ఇది నిజం చెప్పాలంటే తిండి కూడా పెట్టకుండా ఇంతగానో హింసించారు అమ్మాయిని. ఎట్లా అసలు ఏం చేయాలి, దీని పరిష్కారం ఏంటి? నమస్తే మేడం. ఇట్లా ఈ పాప చెప్తుంటే కూడా నరాలన్నీ కూడా ఇట్లా కదిలిపోతున్నాయి మేడం. లేడీస్ అందరికి కూడా నిజంగా కూడా చాలా ఏడుస్తుంది. మేము వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక ఇంట్లో కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి మేడం. నాకు కోట్ల ఆస్తుంది. మేమిద్దరం కాపురం చేయాలంటే కూడా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ చెప్తేనే కాపురం చేయాలి మేము. అట్లా ఉంది. నేను డైవర్స్కి మేము అడిగాం మేడం ఆ పాపని, తప్పమ్మా ఇట్లా నువ్వు మంచిగా ఉండి కాపురం చేసుకోవాలి, ఇద్దరు మూడు పెళ్ళాలు మంచిగా ఉండాలి. ఎందుకంటే రెండో పెళ్ళి అంటే మళ్ళీ ఇద్దరికి రెండో పెళ్ళే ఉంటుంది, అది సమాజంలో కరెక్ట్ కాదు, మీరు మంచిగా సర్దుకుని కాపురం చేసుకోవాలమ్మా, మీరు మాట్లాడుకుని అని కూడా చెప్పాం మేడం. మేము చెప్తే కూడా ఆ పాప ఏమంటుందంటే అవసరమైతే నేను ఆ ఇంటి ముందు నేను ఉరిపెట్టుకుని చచ్చిపోతా మేడం, వాళ్ళు పెట్టిన సైకోవిజం ఇంత అంత కాదు, 3 సంవత్సరాల నుంచి కనీసం భర్తని నాతో కాపురం చేయనట్లేదు, కడుపు నిండా అన్నం పెడతలేదు, మాకు పాసిపోయిన దోశల పిండి మేడం వాసన వస్తుంది, అది నేను తింటే 3 రోజులు వామిటింగ్స్ చేసుకున్నావమ్మా నువ్వు అని చెప్పింది మేడం. 3 days వామిటింగ్స్ అయినాయి అంట ఆ పిల్లకి, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి. పాడైపోయిన ఫుడ్ కదా, 3 రోజులు వామిటింగ్స్ అయినాయి. అదే తినండి. కనీసం ఎప్పుడన్నా మా నాన్నగారు మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు మేడం. మాకు ఎప్పుడంటే అప్పుడు నాన్ వెజ్ అది ఇది కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నాన్ వెజ్ తినాలంటే కూడా వీక్ మొత్తం ఎదురు చూడాలి. వీక్ కూడా ఈ వారం డబ్బులు లేవంటే మాత్రం అట్లా ఉండాలి మేడం. నా జీతం కూడా నా దగ్గర రాదు, వాళ్ళే తీసేసుకుంటారు. స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి మేడం నాకు మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మేడం. నాకు ఎట్లయినా కానీ ఆయనే డైవర్స్ కేసాడు, నేను వేయలేదు కనుక నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఆయనే. నాకు తగిన న్యాయం చేయండి. మా అమ్మ మా నాన్న వాళ్ళకి చాలా అప్పులు అయిపోయినాయి ఇప్పుడు. లేదంటే మా అమ్మ మా నాన్న నేను ముగ్గురం కూడా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మాకు తగిన న్యాయం చేయండి అని చెప్పి మా సంఘాల వాళ్ళకి, చెల్లికి, నాకు అందరికీ ఫోన్ చేశారు మేడం. ఒక 10 సంఘాల వరకు వీళ్ళు చేస్తే సర్లే అని చెప్పేసి మేము మీకు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి మేడం. మరి ఎట్లాంటి న్యాయం అనేది సమాజం చూస్తుంది. సమాజంలో ఉన్న విషయాలు కూడా మనం ఎన్నో చూసాము ఇప్పటి వరకు. వైష్ణవి వాళ్ళ తల్లి ఇప్పుడు కూడా పిచ్చిదైపోయింది. ఎంతో గారాభంగా పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు వరకు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. నిన్నగాక మొన్న 17 సంవత్సరాల పాప చచ్చిపోయింది. ఇట్లా రోజుకు ఒక అఘాయిత్యం జరుగుతుంది మనకి. దీనికి మాత్రం ఆడపిల్లలకి ఇట్లాంటి నేరాలు ఘోరాలు జరగకుండా గవర్నమెంట్ వెంటనే స్పందించి ఇట్లాంటివి మరొకసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సంఘాలందరి తరపున న్యాయం జరగాలని చెప్పి కోరుతా ఉన్నామండి. అసలు అమ్మాయి విషయంలో అసలు ఏం మాట్లాడొద్దు అని కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు ఎంతో ఘనంగా అమ్మాయిల పెళ్లి చేసేటప్పుడు ఫ్యామిలీల ఆనందము ఆ ఖుషీలు అన్నది అది వేరుంటుంది. కానీ ఈరోజు వచ్చి నిలబడేసరికి ఆ ఫ్యామిలీని చూస్తే అసలు గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇచ్చినాక ఆ అమ్మాయి ప్రవర్తన ఇట్లా ఉంది అట్లా ఉంది అని ఆ ఫ్యామిలీ గురించి బ్లేమ్ చేసి బయట తిరుగుతుంటే అసలు వాళ్ళకు మాకే అసలు బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు 24 గంటలు బిడ్డతో ఉంటారు, తల్లితో ఉంటారు, వాళ్ళకి ఎట్లుంటుంది ఇంకా అనిపిస్తుంది. ఇంకా అసలు వెనుకటి రోజులు వస్తున్నాయా ఏంది అనిపిస్తుంది. 79 సంవత్సరాల ముందు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా అవే ప్రాబ్లమ్స్ ఇంకా
60 సంవత్సరాల ముసలామె కూడా ఆమె మీద ఇంట్లో అరాచకం చేయడము, ఫుడ్ మీద అరాచకం చేయడము. అసలు ఫుడ్ గురించి ఎవరంటే ఈ రోజులల్లో అసలు ఎవరైనా ఆలోచిస్తారా? సాలరీ కూడా చాలా ఇళ్ళలో మనం చూస్తుంటాము, కోడళ్ళు కొడుకులు ఉన్నోళ్ళు కూడా అసలు డబ్బుల గురించి పట్టించుకోరు. అమ్మ నీ ఖర్చులు నీకే ఉంటాయి. ఇప్పుడు మంత్లీ వచ్చేసరికి 20-30 వేల ఖర్చు ఆ అమ్మాయికే ఉంటుంది. ఇప్పుడు రాన్బోన్ ట్రావెల్ పెట్టుకున్నా, ఆమె ఏదైనా ఖర్చులు పెట్టుకున్నా, పర్సనల్గా ఏమైనా ఖర్చులు పెట్టుకున్నా కూడా నెలకు 30-40 వేల ఖర్చు ఆడపిల్లకు ఉంటుంది. మరి ఆ ఖర్చులు కూడా లేకుండా ఆమె కష్టం చేసి వాళ్ళకి ఇచ్చినాక కూడా ప్రేమతో ఉండకుండా ఉంటే ఇంకా ఎట్లా ఉంటుంది అమ్మాయి, ఎట్లా ఉంటుంది అన్నది కూడా అసలు బాధ అనిపిస్తుంది. అది ఆ అమ్మాయి విషయంలోనైతే మేమందరం కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇంకా పోరాడతాం. ఆ అమ్మాయి ఎందుకంటే మొన్న వైష్ణవి లాంటి అమ్మాయిలు కూడా చాలామంది బలైనరు, తల్లులు కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. కోర్టుకు వెళ్తే ఎంతోమంది తల్లులు ఈరోజు మాకు బాధలు చెప్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయిలు ఇప్పుడు మనం ఇప్పుడు మాకు కలిసి కూడా ఒక 15 days అవుతుంది, అప్పటి నుంచి కూడా ఇట్లా జరుగుతుంది అంటే ఎందుకమ్మా మళ్ళీ కోర్టులు ఉన్నాయి కదా, మనకు చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు అన్నీ చుట్టాలే ఈ మూల కూర్చున్నాయి మేడం, మాకు అసలు ఎటువంటిది లేదు. మేమే కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, ఆ అబ్బాయి కూడా వస్తలేడు. ఆ అబ్బాయి ఏంటంటే ఎంతో కొంత అడ్వకేట్కి ఖర్చులు ఇస్తే ఆయన చూసుకుంటాడు. ఈరోజు రాలేదు, ఈరోజు నాకు హెల్త్ బాగలేదు అని చెప్పేసి ఏదో పిటిషన్ ఇస్తే అయిపోతుంది. ఈమె డ్యూటీ మానుకోవాలి, తల్లి నెంబడి పెట్టుకోవాలి, తండ్రి నెంబడి పెట్టుకోవాలి. వెళ్ళలేని పరిస్థితి. కోర్టుకు పోయిందంటే కూడా అక్కడ కూడా చిన్న చూపు చూస్తారు ఆడపిల్లకి, ఈ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతుంది అని చెప్పేసి. ఈమె ఆ బాధలన్నీ కూడా బాధ మనసులో పెట్టుకొని కూడా ఆ కోర్టు చుట్టూ తిరుగుతుంది. రేపు ఏమన్నా జరగరాంది జరిగింది అనుకో, మనసుకు విరుతుకు విట్టి ఆమె ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత? అంతెత్తు కూతురు తీసుకొచ్చిస్తారా? అంతెత్తు తండ్రి కూడా ఆయన హార్ట్ పేషెంట్, ఆయన చూస్తేనే అర్థమవుతుంది. ఆయన హెల్త్ బాగలేదు, షుగరు బీపీ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆ తల్లికి కూడా ఆమె రాగానే ఇట్లా గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది మమ్మల్ని. ఇప్పుడు ఈ జయశ్రీ అమ్మాయికి ఏదైతే ఆమె న్యాయం కోసం నిలబడ్డదో ఆ న్యాయం జరగకుంటే మేము మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆ అమ్మాయికి ఈ రోజే అయినా పర్వాలేదు, అందరు వచ్చి దిగొచ్చి మేము ఇది చేస్తామని చెప్పాలి. లేదంటే నేను ఇక నుంచి అయినా జాగ్రత్త చూసుకుంటా, ఎటువంటిది కూడా అమ్మాయికి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటామని హామీలన్నీ ఇవ్వమను. అదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. ఏది చేయనప్పుడు అదే న్యాయం జరగాలనే కోరుతున్నాం మేము కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి అనుకున్నదే కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకంటే 24 గంటలు చూసేది, ఆ ఇంట్లో ఉండి భరించేది ఆ అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయి ఎట్లా అనుకుంటే అట్లనే మేము కూడా నిలబడి ఆ అమ్మాయి కోరిక మేరకు మేము పనిచేస్తాం. నమస్తే అండి అందరికీ. నేను 6 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నానండి. జయశ్రీ గారి ఇంట్లో పనిచేస్తున్నానండి 6 సంవత్సరాల నుంచి. వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, కడుపులో తీసి పెడతారు. వాళ్ళ ఇంట్లో చాలా మంది మంచి వాళ్ళు. ప్రతి ఒక్కరు ఒక దుర్దేశంతో అయితే చూడరు, ఒక తోటపట్టు చెల్లిలాగా చూస్తారు, కూతురులాగా చూస్తారండి. ఆ పిల్ల పడుతున్న వేదన నేను చాలాసార్లు చూశాను. ఆ అబ్బాయి వచ్చి జయశ్రీ కాలు మీద పడిపోయి నీసం తాగేస్తాను, నన్ను పెళ్లి చేసుకోకపోతే అన్నాడండి. కాలు మీద పడి ఆ పిల్లని ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆ పిల్లకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులకి ఇష్టపడి తల్లిదండ్రులకు లోపడి ఆ బిడ్డ అయితే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసిన కానీ ఆ బిడ్డ ఎంతగానో కష్టపడిందండి. ఆ బిడ్డ వల్ల ఎటువంటి సుఖం పొందలేకపోయింది భర్త వల్ల. ఆ భర్త ఎంతగానో టార్చర్ పెట్టి ఆ బిడ్డ హింసించాడు. పెళ్లి చేసుకుంది కానీ ఆ బిడ్డకి ఎటువంటి ప్రేమ అయితే పొందలేకపోయింది. మేము రోజు చూస్తానండి, జాబ్కి వెళ్తూ కోర్టుకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు చేస్తామని నాకు కనిపిస్తుంది. వస్తున్నాం అంటే కోర్టుకి వెళ్తున్నానని చెప్పేదండి. తిరుగుతానే ఉండేదండి. పాపం ఆ బిడ్డ ఎంతగానో ఎంతో శ్రమలు అనుభవించింది ఆ బిడ్డ వల్ల. ఆ భర్త వల్ల ఎటువంటి సుఖం పొందలేదండి. ఆ భర్తను ఎంతగానో హింసించాడండి. ఇప్పుడు జయశ్రీని కడుపులోకి తన్నేసి ఎంతగానో హింసించేవాడండి. కడుపు నిండా తిండి ఎట్టకపోతే ఎందుకండి భర్త పెళ్లి చేసుకున్నాడంటే భార్యను పోషించాలి, తెచ్చినా తేపోయినా భార్యను పోషించాలి. తల్లిదండ్రుల మాట వినకూడదు, భార్యనే చూసుకోవాలి. కడుపులో పెట్టుకుని తల్లిదండ్రులు పెళ్లి చేస్తారంటే భార్యను ఎంతగానో చూసుకుంటారని ఒక బిడ్డకిచ్చి పెళ్లి చేస్తారండి. ఆ స్త్రీని గౌరవించకపోతే ఆడొక్క ఎదవే, ఆడొక్క మనిషే కాదు, ఆడికి తగిన శిక్ష వేస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ప్రభుత్వం వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కానీ మా జయశ్రీకి న్యాయం చేస్తారని మేము కోరుచున్నాము. మాకు ఈ డబ్బు ధనము అవద్దు, ఆ బిడ్డకి న్యాయం జరగాలని కోరుచున్నాం. ఏ బిడ్డకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఆ బిడ్డకి న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుచున్నాను. నమస్తే. నా పేరు వెంకటేశ్వరి అండి. వీళ్ళు ఎవరో కూడా కాదు, మా నాన్నకు తల్లి వర్గం తరపున తమ్ముడు అవుతాడు. తమ్ముడు కొడుకు అనమాట. జయశ్రీ మేనమామ. వాడు తమ్ముడు కొడుకు, కట్టుకున్న కూడా తమ్ముడు కొడుకు. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ అమ్మ ముస్లాం ఉంది, మా పిన్నమ్మ. ఆమె వచ్చిందండి మా ఇంటికి. లోతుగుంటలో ఉన్నాము. వచ్చి పిల్లల్ని ఈ అమ్మాయిని పిలిపించు, జయశ్రీ మాకు ఆ జయశ్రీ గొడవలు ఉంది, పిలిపించు అన్నారండి. ఏమైందమ్మా చెప్పాను. నా కొడుకుని ట్రాప్ చేస్తుంది, నా మనవన్ని పెళ్లి చేసుకోమని
అంటే ఆగమ్మా, ఆ పిల్లకు తిరుపతిలో మ్యారేజ్ సెట్ మొత్తం చెప్తానండి. తిరుపతిలో ఒక మ్యారేజ్ సెటిల్ అవుతుంది, జాతకాలు బాగాలేదని వదులుకుంటున్నాము. అది అవుతుందో కాదో తెలియదు. మా పిల్ల అటువంటిదంతా కాదు. నీకు ఏం విషయం చెప్పినట్టు నేను అబ్బాయిని ఇప్పుడే పిలుస్తా. ఆ అమ్మాయే కానీ మీకు ట్రాప్ చేసి కానీ ఉంటే నేను ఇప్పుడే మందు పెట్టి చంపేస్తా, ఎలకల మందు పెట్టి నా బిడ్డను చంపుతా అని అంటే, లేదు నీ మా మేనకోడలే చేసింది. అప్పటికప్పుడే ఫోన్ చేసి, మేడం రాత్రికి రాత్రి రమ్మన్నామండి. రాత్రి వచ్చింది పాప. ఏం మర్యాద చెప్పమ్మా, ఏం నీ కథ అనేసి అడిగితే, లేదు మామ వాళ్ళు మొన్న పూజ పెట్టుకున్నారు, ఆ పూజకు పోయాను, నేను సెటిల్ అయిపోయాను, నీకు ఇంకా నాకదా ఇంకా సెటిల్ కాలేదని చెప్పాడు. మాకిద్దరికి ఏం సెటిల్ కాలేదు, వాళ్ళకు కూడా జాతకాలు బాధ అంటే నువ్వు నన్నే చేసుకో, నేను మేనమామనే కదా అని బలవంతం చేసి ఆ అమ్మని మళ్ళీ ట్రాఫిక్ లాగాడు. లాగినాక నేనే ఇష్టంగా చేసుకుంటాను అని ఈ అమ్మాయి అంటే, అప్పుడు వాడికి ఫోన్ చేసాం. వాళ్ళ అమ్మ ఎదురు వాళ్ళ నాన్నమ్మ ఎదురు చేస్తే, వాళ్ళ నాన్నమ్మ సూసైడ్ చేసుకుంటాడు నా మనవడు అంటే, వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే, వాడు ఎందుకు వెళ్ళావు, అక్కడ ఎందుకు వెళ్ళావు, నువ్వు కానీ ఆడిపోయి మాట్లాడినాడు, పైన దుక్కేస్తా, అమీర్పేటలో ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు, దూకి చచ్చిపోతా అని గందరగోళం చేస్తే, చెయ్యి పట్టుకొని, వద్దు నాన్న మీకు పెళ్లి చేస్తాము, మేము సొంతమే కదా, అయింది అయిపోయిందని వచ్చింది. అమ్మా నేను ఇవ్వాలంటే 20 ఏళ్ళకు ముందే నీ కొడుక్కే పెళ్ళిచ్చుంటా, నాకు అక్కలు ఉన్నారు మద్రాసులో, ఇచ్చుంటా. అదే నీకు వద్దు, నీ సాహసం మాకు వద్దు అని నేను వదులుకున్నాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావు, నాకు ఇష్టం లేదు, నేను ఇవ్వను అని మా చెల్లికి చెప్పిన. అమ్మ వద్దు, ఆ అమ్మాయి వాళ్ళ సంబంధం నీకు వద్దు, నా సొంత చెల్లికే చెప్పిన. ఇదంతా మా బావకు తెలియదు, ఈయన తెలియదు మా ఇంట్లో జరిగిన విషయం. వాళ్ళ అన్నదమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆయనకి చెప్పిన, వద్దు వెంకటేష్ క్యాన్సిల్ చేసేయి, వాళ్ళకి వద్దు అని. వాళ్ళ అన్నదమ్ముడు, ఎవరికి ఈ అమ్మకి అన్నదమ్ముడు అంటే, లేదు వాడు చచ్చిపోతాడు అని బలవంతం మీద నిశ్చితార్థం వరకు వచ్చిందండి. నిశ్చితార్థం వరకు వచ్చిన అప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. అమ్మ నిశ్చితార్థం పెట్టారు, నాకు ఇష్టం లేదు, నువ్వు ఏదో ఒకటి చెప్పి నేను క్యాన్సిల్ చేసుకుంటా, నీ కాలు మొక్కుతాను రా, మీ నాయన మా నాయన ఎంతో చేశారండి వాళ్ళకి, ఏమి ఏదో అది పోనీ అని చేస్తే, నీ కాళ్ళు మొక్కుతాంటారా, మీ నాన్నలాగా నన్ను కాపాడని పెళ్ళి వరకు లాక్కొచ్చారు. ఎట్లా గట్ట పెళ్ళి అయింది. పెళ్ళి అయిన మరుసటి రోజు పెళ్ళి అయిన గంటకే తాంబూలాలు ఇస్తారు కదా ఆడపడుచులకి, అందరికి ఇస్తూ ఉంది మా చెల్లెలు. ఈ అమ్మ పక్క కూర్చోంది అక్కడ, ఎవరికి మా వియంకురాలు మా తమ్ముడు భార్య, ఆమెకి ఇవ్వలేదు, నేను కూడా ఉన్నాను కదా, నాకు ఇవ్వలేదంటే, నీకేమి ఇచ్చేది, మొత్తమే నీదే కదా, మొత్తమే నీదే కదా అంటే, ఆహా నన్ను ఇట్ అంటావా అని పెళ్ళి వాకిట్లో కాళ్ళు పట్టించుకుంది. ఎవరు ఆ ఫోటో వీడియో ఉన్నంటే కూడా ఇప్పుడు కూడా నేను చూపించాను. పెళ్ళి ఫోటో మండపంలోనే ఈ కాళ్ళు పట్టించుకొని ఏడ్చింది, తప్పు అయిపోయింది, నీకు ఇవ్వండి. ఎందుకు ఇస్తారండి, నువ్వు కొడుకు, నీకు నిల్లే నీది, బిడ్డనే నువ్వు తీసుకున్నావు, నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలిసింది ఆ రోజే మెట్టు కొట్టేవాడిని, అయిపోయింది. అప్పటాలని చెప్పిన వాళ్ళు హుషారు వద్దు వద్దు అన్న, ఇప్పుడు ఇంతకాడికి తీసుకొచ్చాం. అన్నిటి కారణం మా పిన్ని తప్పించుకొని తిరుగుతుంది, ఏం తెలియనట్టు. మీరు న్యాయం చేయాలి మేడం. చిన్నాన్న భార్య ఆమె, మా కూడా తనదమ్ములే, చిన్నాన్న కొడుకులే. నేను వద్దన్నానండి, వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ మంచిది కాదు మేడం. వాళ్ళు ఫ్యామిలీ అంతా, ఈ బిడ్డ ఇప్పుడు 3 ఏళ్ళైంది, వాడు పెద్ద కొడుకు భార్య వెళ్ళి 1.5 సంవత్సరం అయింది, ఆ తర్వాత ఇప్పుడు కాపురం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక్కొక్కరు ఇట్లే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇట్లే చేస్తుంది. దానికే నేను ఇవ్వను అని చెప్తే, ఎట్లయినా నీ కాళ్ళు పట్టుకుంటాను రా, అందరికంటే నేనే పెద్ద, అన్ని మా కుటుంబాలకంతా అందరికి నేనే పెద్ద, నేనే వాళ్ళకు న్యాయం చేసేవాళ్ళని పెళ్లి చేసుకుంటే నేనే అండి. వద్దని చెప్పిన మిల్ల, ఏం చేస్తాం, ఇప్పుడు ఇలా సతాయిస్తున్నారు. ఏమ్మా ఈరోజు ఆదివారము, ఏం తెచ్చుకుంటావు, నాకు మటన్ అలవాటు, మటన్ తెచ్చు, ఎందుకు మా 600 వేస్ట్, నీకు రే ఆ బిడ్డ 100 గ్రామ్ మటన్తో మిగతాలంతా చికెన్ తెచ్చుకో. ఎట్లా తింటారండి ఆ బిడ్డ, నలుగురితో కూడా కూర్చొని తినేది వేరే ఒకటి. రెండోది, ఈ అమ్మాయి మామయ్య మార్కెట్కి వెళ్ళి అట్లా సరదాగా వెళ్ళొస్తామంట, ఎందుకమ్మా కారు పెట్రోల్ దండగా 500 ఎవరు ఇస్తారు, అట్లా అంతా అంటారేమో. మళ్ళీ నాకు తమ్ముడే అండి, వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండను, నేనే వచ్చిన చేరుకుని వాళ్ళ వల్లే. కానీ ఇంత అరాచకం చేస్తారన్నమాట నేను అనుకోలేదు, కలిసి ఉండేది మాట కాదు. వీళ్ళు మా ఊర్లో అయితే ఎన్నో మధ్యస్థాలు చేసాం, 3 ఏళ్ళగా చేస్తూనే ఉన్నాం. 3 ఏళ్ళగా 10 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా అని, మళ్ళీ 20 లక్షలు ఇస్తా అని నిన్న మళ్ళీ పిలిపించి వీళ్ళని జూబ్లీహిల్స్లో ఎవరు వకీల్ దగ్గర పిలిచి కూర్చోబెట్టి 5 లక్షల పైకి ఇవ్వము నువ్వు ఇచ్చిన డబ్బులో. అది కూడా ఆయన కోర్టు చుట్టూ తిరిగాడంట, ఆయనకు 2 లక్షలు అయిందంట. ఈయన
పుస్తల తాడు తీసి నాకు ఇచ్చి అంటే వాడు బతుకునేటప్పుడు పుస్తల తాడు ఎట్లా తీస్తారు మేడం? హిందూ సాంప్రదాయం మేడం. హిందూ కాళ్ళ మెట్టలు ఉంది, కాళ్ళ మెట్టలు తీసి పుస్తల తాడు తీసి అంటుంది. ఎట్లా తీస్తారు? ఇట్లంతా ఉండే పద్ధతి కాదు మేడం. మీరు పెద్ద మనిషి చేసుకొని నా బిడ్డకు మేలు చేయండి మేడం.